మాతా పితృదేవతాభ్యో నమః. సుమసన వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణమండిత మోక్షప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతయుతే జయ జయ హే మధు సూదనకామిని ఆదిలక్ష్మి అన్నపూర్ణాదేవి సదా పాలయ మాం. శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్యం గురించి ప్రతి వారికి కూడా నా రాశి ఏమిటి, నా నక్షత్రం ఏమిటి అని, నా జాతకం ఎలా ఉంటుంది ప్రతి వాళ్ళకి కూడా తెలుసుకుందామని కుతూహలం ఉంటుంది సహజంగా. వాస్తవంగా రాసులు 12, నక్షత్రాలు 27, పాదాలు 108. ఈ 108 పాదాలు 27 నక్షత్రాలు ఈ 12 రాసులలో ఇన్క్లూడింగ్ అయి ప్రతి వారి జాతకము వాటిల్లోనే జరుగుతూ ఉంటుంది. ప్రతి వారికి కూడా ఈరోజు రాసులు ఏమిటి, నక్షత్రాలు ఏమిటి అనేది క్షుణ్ణంగా మనం బేసిక్గా తెలుసుకుందాం. రాసులు 12. 1వ రాశి మేషం, 2వ రాశి వృషభం, 3వ రాశి మిథునం, 4వ రాశి కర్కాటకం, 5వ రాశి సింహం, 6వ రాశి కన్య, 7వ రాశి తుల, 8వ రాశి వృశ్చికం, 9వ రాశి ధనస్సు, 10వ రాశి మకరం, 11వ రాశి కుంభం, 12వ రాశి మీనం. వీటిల్లో నక్షత్రాలు 27 ఉన్నాయి. 27 వచ్చేలేకి అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మక, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ 27 నక్షత్రాలు వచ్చేసి ఈ 12 రాసుల్లో తిరుగుతూ ఉంటాయి. దాంట్లో పాదాలు కూడా ఉన్నాయి కదా, 108 పాదాలు. ఈ 108 పాదాలు కూడా ఈ 12 రాసుల్లోనే తిరుగుతూ ఉంటాయి. నక్షత్రానికి వచ్చేసి ఒక నక్షత్రానికి వచ్చేసి 4 పాదాలు. అందువల్ల ఒక్కొక్క నక్షత్రం వచ్చేసి 2 రాసుల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. తదుపరి ఈ రాశుల గురించి నక్షత్ర స్వభావము, రాశి స్వభావము ఎలా ఉంటుందో, వీళ్ళకి అధిపతులు ఎవరు, ఏ నక్షత్రానికి ఎలా ఉంటుంది, ఏ రాశిలో ఏ నక్షత్రం వస్తుంది అనేది క్షుణ్ణంగా నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. శుభప్రద జ్యోతిషాలయం శ్రీనివాసాచార్యులు. ఎవరైనా వాస్తుపరంగా కానీ జాతకపరంగా కానీ ఏదన్నా డౌట్లు ఉన్నా ఫోన్ ద్వారా సంప్రదించండి. ఏదైనా మీకు క్షుణ్ణంగా చెప్తాము. ఇది మనవి. ప్రతి వారికి కూడా ఒక చిన్న మనవి. జ్యోతిష్య వాస్తు శాస్త్రం అనేది మంచి మార్గాన్ని చూపించే శాస్త్రం మాత్రమే. ఇది ప్రతి వారు కూడా గమనించవలసిందిగా మీకు ప్రార్థిస్తున్నాను.